వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీనరాశి వారికి, మీనరాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఎలా ఉంటుందో వివరించండి గురుగారు. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ గతులు తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు, రాహు, 12వ ఇంట రవి, శని, బుధ, అలాగే 7వ ఇంట కేతువు మరియు 3వ ఇంట గురువు, 4వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయము, తద్వారా భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఏ పని చేసినా క్వాలిటీ చెక్ చేసుకునే విధంగా 1-2 సార్లు తరచి చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతుంది. ప్రధానంగా స్త్రీలకి, ముఖ్యంగా గృహిణులకి గొప్ప గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మహిళలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటారు. ఇక గమనించుకున్నట్లయితే నిరుద్యోగినులకి, అనగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభించి తీరుతుంది. శుభవార్త వింటారు. అన్నిటికంటే దూర ప్రాంత ప్రయాణ సూచన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సామర్థ్యానికి మించి పని చేస్తేనే తప్ప మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోలేరు. ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణంగా కావాలి అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమ అనేటువంటిది మీరు చేస్తేనే పూర్ణ ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉత్సాహంతో ఆనందంగా గడుపుతారు. ఇంతకుముందు లేని ధైర్యాన్ని మీరు మీలో మీరే ఒక మార్పుని గమనిస్తారు. ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందనే భావన, మీ యొక్క సంకల్పానికి దైవానుగ్రహం తోడై అన్ని విధాలుగా మీరు ముందడుగు వేసే పరిస్థితులు ఈ యొక్క మార్చి నుంచి ఏర్పడబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది? ముఖ్యంగా లాయర్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్, రియల్ ఎస్టేట్ రంగము మరియు రైతులు, వీళ్ళకందరికీ కూడా మంచి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. వ్యాపార విస్తరణ చాలా మంచి జరుగుతుంది. అన్ని శుభ ఫలితాలు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఎవరికి సాధారణంగా ఉంటుంది అనగా చూసుకున్నట్లయితే ఫుడ్కి సంబంధించి జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, అలాగే పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునే వాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్స్, జనరల్ స్టోర్స్ మరియు జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్లు, వీళ్ళకందరికీ కూడా సాధారణంగా ఉంటుంది. గొప్పగా ఏది ఉండకపోవచ్చు. ఇక ఇనుము మరియు సిమెంటు, ఇసుక, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక మళ్ళీ ఎడిబుల్ ఆయిల్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కష్టాలు పడక తప్పదు. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ ఎదురవుతాయి. అయితే రెడీమేడ్ గార్మెంట్స్, బ్యూటీ పార్లర్, బొటిక్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి ఉత్పత్తులకి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మహిళలకి ఆనందదాయకమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ధనం చాలా సమకూరుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుల్ని అధిగమించినటువంటి ఆదాయం లభించడం, తద్వారా మీకున్నటువంటి అప్పుల్ని తీర్చుకోగలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి.
ఉద్యోగస్తులు కష్టపడితేనే నిరుద్యోగం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక విదేశీ విద్య, విదేశీయానము లేదా ఉన్నత విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడాను చాలా కష్టతరంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఊహించిన దానికంటే ఎక్కువగా నెగెటివ్‌గా జరిగే అవకాశాలు కాబట్టి ఆ రంగంలో ఆ విద్యార్థులు మాత్రం కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత చెప్పుకొచ్చినది ఏమిటంటే మిశ్రమ ఫలితాలు ఈ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గతంలో కంటే కూడా కాస్త మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మంచి, చెడు, ఖర్చులు, ఆదాయము ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు మరియు గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు, అలాగే ఈ సంబంధించినటువంటి శని ప్రభావం అన్ని రాశుల వారికి 2025లో ఉంది కావున శనిదోష నివారణ హోమాలు, శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ 16, 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే భాగస్వాములు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైన సమస్యల్ని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. 18, 19, 20వ తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితము, ఖర్చులు అధికంగా ఉంటాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే పోవడము, ఇబ్బందికర పరిస్థితుల్లో మానసికమైన ప్రశాంతత లేని జీవితం, ఒక జిగ్జాగ్ లాగా ఉండడం, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కారం కాకుండా ఉండడం, కొంత అసహనానికి గురవ్వడం, ఏది ఏమైనా చికాగ్గా ఉండడం, బంధుమిత్రులతో విభేదాలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ ఆలోచనలు ఏవైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచించింది పెండింగ్ పడిపోతుంది. ప్లానింగ్ చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ జరగదు. ఈ యొక్క 23, 24 తారీఖులో వాటిని అమలులో పెట్టే అవకాశాలు ఎక్కువ గోచరమవుతున్నాయి. ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వృత్తిపరంగా ఉండే సమస్యల్ని అధిగమిస్తారు. ధన ప్రవాహం బాగుంటుంది. అలాగే ధనముతో సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. 25, 26వ తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి పెద్దపీట, మంచి జరుగుతుంది. సర్వ విధాలుగా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ధనం లోటు అనేటువంటిది ఉండదనే విషయాన్ని గమనించాలి. 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో కొంత టెన్షన్ వాతావరణం ఎదుర్కోవడము, ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేటువంటివి మిమ్మల్ని మానసికంగా క్షోభకి గురి చేస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడాను రాకపోవడం, ఇబ్బందికర పరిస్థితులు, ప్రశాంతత లేని జీవితము, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా బ్రేక్స్ అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సూచనని గమనించాలి. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే మిశ్రమమైన ఫలితాలు మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. ఇక ఈ 16వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా శివాలయ సందర్శనం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం రోజుకి 3 సార్లు పఠించడం చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి 26, 27వ తారీఖు 2 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పూజలు, హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. తప్పకుండా వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహంతో మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు ముఖ్యంగా మహిళలకి ఎలా ఉంటుందో తెలియజేశారు. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.